స్టాక్ మార్కెట్ తెలుగు. స్టాక్ మార్కెట్ నెక్స్ట్ వీక్, వచ్చే వారం స్టాక్ మార్కెట్. సో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? హెచ్డిఎఫ్సి బ్యాంక్ యొక్క Q1 అప్డేట్ వచ్చింది. ఐసిఐసి బ్యాంకు Q1 అప్డేట్ వచ్చింది. అలాగే సో రిమైనింగ్ చాలా బ్యాంక్స్ అక్కడ మెన్షన్ చేసిన కొటక్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఎస్ బ్యాంక్, పూనావాలా, వీటన్నిటికి సంబంధించిన Q1 అప్డేట్ని సో ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అయితే మేజర్ అంటే బ్యాంక్ నిఫ్టీలో మేజర్ కదా, మరి అట్లాంటి బ్యాంక్ నిఫ్టీకి మేజర్ వెయిటెడ్ స్టాక్స్ యొక్క Q1 అప్డేట్స్ తర్వాత మార్కెట్లో భారీ ర్యాలీ అనేది రాబోతుందా సో లేదా, ఆ విషయాల గురించి చూద్దాం. యుఎస్ ఇరాన్ వార్ టెన్షన్ నడుస్తూనే ఉంది. క్రూడ్ ఆయిల్ ప్రైజులు సో ఎలా ఉన్నాయి, వాటి యొక్క ఇంపాక్ట్ సో నెక్స్ట్ వీక్ స్టాక్ మార్కెట్ మీద ఎలా పడచ్చు, అలాగే సో వచ్చే వారం కీలకమైన న్యూస్ అప్డేట్స్ ఉన్నాయి. సో అందులో ఒకటి మనం వెయిట్ చేయాల్సిన ఈవెంట్ అనమాట, ఈసీబీ ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్ ఉంది. సో దానికి సంబంధించిన అప్డేటు. సో వచ్చే వారం మ్యాక్రో డేటాలో సో ఎటువంటి థింగ్స్ మనం అబ్జర్వ్ చేయాలి, ఆ విషయాల గురించి చూద్దాం. సో ఇన్ని తట్టుకొని స్టాక్ మార్కెట్ బుల్డోజర్ లాగా దూసుకెళ్తుందా లేదా, సో ఓవరాల్గా స్టాక్ మార్కెట్ నెక్స్ట్ వీక్ ఎలా ఉండొచ్చు, నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ యొక్క పయనమెటు, సో ఓవరాల్గా ఇత్యాది విషయాలు డిస్కస్ చేస్తూ సింపుల్గా వీడియోని ముగిద్దాం. చూడండి మనిషి, వీడియోలోకి వెళ్ళే ముందు సో ఎవరైతే స్టాక్ మార్కెట్లో సొంతగా ఎదుగుదాం, నేర్చుకుందాం, సో ఎప్పటికైనా స్టాక్ మార్కెట్లో మంచిగా ఇన్వెస్ట్మెంట్ ట్రేడింగ్ చేసుకుందాము ఓన్గా ఎదిగి అని సో నాలెడ్జ్ నేర్చుకునే వాళ్ళకి మన ఛానల్ పనికొస్తుంది. కాబట్టి అట్లాంటి వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, పనికి వస్తుంది అంటాను. సో అందరూ కూడా ఏంటంటే ప్రతి ఒక్కరం మనం అందరం సో మన వీడియోని లైక్ చేద్దాము అని చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, స్క్రీన్ మీద సో నిఫ్టీ యొక్క లాస్ట్ 2-3 మంత్స్ డేటా కనిపిస్తూ ఉంది. సో వారికి తగ్గట్టుగానే మార్కెట్ రియాక్ట్ అయినాయి. ఆ విషయాలన్నీ మనం డిస్కస్ చేసుకున్నాం కదా. సో ఎస్పెషల్లీ లాస్ట్ 1 మంత్ డేటా చూస్తే మేజర్గా ఏంటంటే మార్కెట్ మనకి సో ఈ వార్కి సంబంధించిన సీజ్ ఫైర్ టాక్స్తో మార్కెట్లో అప్ ట్రెండ్ అందుకుంది. సీజ్ ఫైర్ టాక్స్ వచ్చినప్పుడు గ్యాప్ అప్, సో దాని తర్వాత ర్యాలీస్, అలాగే గ్లోబల్ మార్కెట్స్లో అలజడి ఉన్నప్పుడు హైయర్ లెవెల్లో మనకి డ్రాప్స్ చూసాం. అలాగే మన మార్కెట్ హైయర్ లెవెల్లో ఉన్నప్పుడు కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్. సో డిప్ అయినా కూడా మళ్ళా సో మన మార్కెట్ అంటే మన స్టాక్స్కి సంబంధించిన Q1 అప్డేట్, మేజర్ నిఫ్టీకి హెవీ వెయిటెడ్ స్టాక్స్ అయిన మేజర్ స్టాక్స్ యొక్క Q1 అప్డేట్స్ వచ్చినాయి, అన్నీ కూడా పాజిటివ్గా రావటం. అలాగే టీసీఎస్తో స్టార్ట్ అయిన ఎర్నింగ్ సీజన్స్ అనేవి మనం పాజిటివ్గా ఉండటం కూడా. సో ఆల్రెడీ మన మార్కెట్స్ బాగా డిస్కౌంట్ అయ్యాయి కాబట్టి సో ఎర్నింగ్స్లో మనకు డీసెంట్గానే ఉండటం అనేది మార్కెట్కి కలిసి వచ్చింది అని చెప్పచ్చు. సో అలాగే లాస్ట్ ఫ్రైడే గురించి మనం మాట్లాడుకుంటే సో మనం ముందుగానే డిస్కస్ చేసుకున్నాం ఏంటంటే రిలయన్స్ అలాగే హెచ్డిఎఫ్సి బ్యాంక్కి రిజల్ట్స్ రాబోతున్నాయి కాబట్టి సో వాటిని ముందుగానే ఊహించి సో మార్కెట్లో మొమెంటం అనేది స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి అని. సో ఈవెంట్ అయిపోయిన తర్వాత మార్కెట్ ఆల్రెడీ ఏంటంటే గ్యాప్స్ అప్ గ్యాప్స్ డౌన్తో రియాక్షన్ ఉంటుంది, కానీ ఈవెంట్ కన్నా ముందే యాక్చువల్గా సో మూమెంట్ అనేది ఉంటుంది. అలాంటివి అబ్జర్వ్ చేయాలని మనం థర్స్డే మార్కెట్లో మనం మాడుకున్నాం. ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి కంటిన్యూగా ఫాలో అవుతున్నారో వాళ్ళకి థర్స్డేనే మనం ఏమైనా డిస్కస్ చేసుకున్నామంటే మార్కెట్లో మూమెంటంని మీరు ఫ్రైడేనే అబ్జర్వ్ చేయగలరు అని చెప్తే సో మీరు చాలామంది ఏంటంటే అబ్జర్వ్ చేసి ఉంటారు. సో అలాగే రిలయన్స్ యొక్క మనకి రిజల్ట్స్ వచ్చాయి. సో అవి అద్భుతంగా ఉన్నాయి. ఒక్కసారిగా ఏంటంటే 3 lakh మార్కెట్ 3 lakh crore వాళ్ళు ఏంటంటే టచ్ చేశారనమాట రెవెన్యూలో. సో అది మనం డిస్కస్ చేసుకున్నాము. రిలయన్స్ యొక్క రిజల్ట్స్ వచ్చాయి. మరి అలాగే సో హెచ్డిఎఫ్సి బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు, కొటక్ మహీంద్రా బ్యాంక్ ఇట్లాంటి బ్యాంక్ నిఫ్టీలో హెవీ వెయిటెడ్, అలాగే నిఫ్టీలో కూడా వెయిటే కదా. సో వాటి యొక్క స్టాక్స్ యొక్క ఎర్నింగ్స్ వచ్చాయన్నమాట, కంపెనీస్ యొక్క ఎర్నింగ్స్. మరి ఆ స్టాక్స్ థింగ్స్ అవి ఎలా ఉండొచ్చు, వాటి థింగ్స్ ఏంటి, ఆ విశేషాలు అనేవి డిస్కస్ చేసుకుందాం. సో అలాగే నిఫ్టీ గురించి మేజర్గా డిస్కస్ చేయాలి అని అంటే ఇరాను యుఎస్కి సంబంధించిన వార్ టెన్షన్ అనేది వదలలేదు, అది ఇంకా జరుగుతూనే ఉంది. ట్రంప్ స్టేట్మెంట్ చూస్తుంటే కనుక యుద్ధం మళ్ళా చేస్తారనిపిస్తుంది. నెక్స్ట్ డే మళ్ళీ కామ్ డౌన్ అయితే ఆగిపోద్ది అనిపిస్తుంది. కాబట్టి ఎప్పుడు కూడా ఆ అనిశ్చిత అనేది మార్కెట్లో ఉంది. కానీ మనం అబ్జర్వ్ చేయాల్సిందంటే క్రూడ్ ఆయిల్ ప్రైస్లు, బ్రెంట్ క్రూడ్ అనేది సరే రీసెంట్గా ఏంటంటే వారు సద్దుమణిగింది అన్నప్పుడు ఏంటంటే బాగా పడిపోయి ఈవెన్ $70 per barrel దాకా కూడా వెళ్ళింది బ్రెంట్ క్రూడ్ అనేది. కానీ ఇప్పుడు మళ్ళీ ఏంటంటే సో మళ్ళీ ట్రంప్ కేకలు, అలాగే యుఎస్ ఇరాను సంబంధించిన బాంబైడింగ్ అనేది జరుగుతూ ఉండటంతో మళ్ళీ ఏంటంటే అక్కడ క్రూడ్ ఆయిల్ అనేది
$85 పర్ బ్యారెల్కి పెరిగింది. సో అలాగే మనం అబ్జర్వ్ చేయాల్సిన నెక్స్ట్ వీక్లో ఏంటంటే మ్యాక్రో డేటాలో అబ్జర్వ్ చేయాల్సిందే క్రూడ్ ఆయిల్ ప్రైస్లు ఎటుపోతున్నాయి అనేది చాలా ఇంపార్టెంట్. సో మన ఎకానమీ బాగా డిపెండ్ అయి ఉంది కాబట్టి క్రూడ్ ఆయిల్ యొక్క ప్రైజ్ల మీద ఏంటంటే స్టాక్ మార్కెట్ యొక్క రియాక్షన్ డిపెండ్ అయి ఉంటుంది. సో అయితే అది ఒక 30% ఎఫెక్ట్ చేస్తుంది. సో మనకి ఇక్కడ ఎర్నింగ్ సంబంధించిన అప్డేట్స్ మేజర్గా మార్కెట్ని 70% డ్రైవ్ చేస్తున్నాయి. కాబట్టి బాగా నిజంగా గట్టిగా ఏదో జరుగుతా టూ మచ్ డీవియేషన్ క్రూడ్ ఆయిల్లో జరిగితే తప్ప సో మార్కెట్లో ఏంటంటే సో ఈ ఎర్నింగ్స్ వల్ల ఈ బ్రేక్అవుట్ వైపు వచ్చి ఈ బ్రేక్అవుట్ వైపు మార్కెట్ పయనించే పాసిబిలిటీస్ ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. కానీ క్రూడ్ ఆయిల్లో హెవీ డీవియేషను సో అట్లాగేంటంటే మనకి యుఎస్ ఇరాను ఇంకా తీవ్రమైన బాంబ్ బైటింగ్ అట్లాంటివి జరిగితే గ్లోబల్ మార్కెట్స్ అన్నీ రియాక్ట్ అవుతాయి. దానికి తగ్గట్టుగా మన మార్కెట్ రియాక్ట్ అవ్వక తప్పదు. సో అట్లా ఏంటంటే డైనమిక్గా అట్లాంటి ఇబ్బందులు ఏదైనా వస్తే మార్కెట్ ట్రెండ్లో ఏదైనా చేంజ్ వస్తే కనుక ఆ విషయాన్ని మన సబ్స్క్రైబర్స్ కోసం ఏంటంటే మన వీడియోస్లో డిస్కస్ చేసుకుందాం. అది ప్రస్తుతానికైతే కనుక ఈ Q1 అప్డేటు ఆల్రెడీ వారిని ఏంటంటే కాస్త ఇప్పుడు ఏదైతే పంటి నొప్పిని మనం బెగబట్టుకొని మనం యాక్టివిటీస్ చేసుకుంటాం కదా, అట్లాగే ఏంటంటే ఈ వార్ని అలా ఆ నొప్పిని పెయిన్ని దిగమింగుతానే మార్కెట్ యొక్క ఎర్నింగ్స్ అప్డేట్స్తో సో మనకి ఈ బ్రేక్అవుట్ వైపు తెచ్చే పాసిబిలిటీస్ ఉన్నాయని మనం చెప్తాను. సో అదనమాట నిఫ్టీ యొక్క లాస్ట్ 1 to 2 months డేటా మనం చూస్తే క్లియర్ కట్గా అర్థమవుతుంది. అట్ మూమెంట్కి అయితే కనుక ట్రెండ్ బాగానే ఉంది, పైకే సిద్ధంగా ఉంది, అది మీకు తెలుస్తూనే ఉంది. సో ఇక్కడ స్టార్ట్ అయిన ట్రెండ్ అది కంటిన్యూ అవుతూ ఉంది. మధ్యలో రీట్రేస్మెంట్లు ప్రాఫిట్ బుకింగ్లో అప్ ట్రెండ్లో కామనే అర్థమవుతుందా. కానీ బ్రాడ్ పిక్చర్లో ఏదైనా చేంజ్ ఉంటే ఏదైనా షాకింగ్ థింగ్స్ ఏదైనా జరిగినా ఈ బాంబ్ బైటింగ్స్ జరుగుతూనే ఉంటాయి. కానీ దానివల్ల ట్రెండ్లో చేంజ్ ఉంటే కనుక మన సబ్స్క్రైబర్స్కి నేను వీడియోస్ ద్వారా తెలియజేస్తాను అని చెప్పి చెప్తానమాట. కాబట్టి కూర్చోండి, అది కథ. అలాగే మనం అబ్జర్వ్ చేయాల్సిన ఇంకొక ఈవెంట్ ఏంటంటే ECB యూరోపియన్ సెంట్రల్ బ్యాంకు July 23rd మీట్ ఉందన్నమాట. మరి రేట్ హైక్ చేస్తారా డెసిషన్స్ ఇస్తారు కదా. రేట్ కట్లు అయితే ఉండవు కానీ హైక్ చేస్తారా లేదనే థింగు, అలాగే వాళ్ళు యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ చేసే కామెంటరీ కూడా చాలా ఇంపార్టెంట్. అదేంటి మన సెంట్రల్ బ్యాంక్ కాదు కదా, సో మన కంట్రీకి సెంట్రల్ బ్యాంక్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా RBI కదా అని అడగచ్చు, బిజినెస్ అడగచ్చు. కానీ మనకి RBI ఇంపార్టెన్సే, కానీ మన కంట్రీలో ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువ ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ FIIs కదా. అందువల్ల ఏంటంటే యుఎస్కి సంబంధించిన సెంట్రల్ బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ బ్యాంకు, అలాగే యూరోప్కి సంబంధించిన సెంట్రల్ బ్యాంకు సో ECB. సో కాబట్టి మనకి ఎలాగా RBIయో యూరోప్కి ECB అట్లాగా, యుఎస్కి ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ అట్లాగే ఏంటంటే వరల్డ్ మొత్తం కూడా ఏంటంటే వాటన్నిటికీ కూడా దిక్సూచి ఫెడ్ చేసే కామెంట్స్ కానీ వాటిని బట్టి దిక్సూచి అనమాట. ఫెడ్ అంత ఇంపాక్ట్ లేకపోయినా ECB యొక్క డెసిషన్స్ కూడా మనం వాళ్ళ కామెంట్స్ కూడా వాచ్ఫుల్గా మనం చూడాలి అనేది చెప్తాను. గ్లోబల్ మార్కెట్స్ అన్నీ కూడా ఒక కన్నేసి ఉంచుతాయి, మనం కూడా ఒక కన్నేసి ఉంచాలి అని చెప్పి చెప్తాను. సో ఇదనమాట మ్యాక్రో డేటాకి వస్తే మనం అబ్జర్వ్ చేయాల్సింది ఈ వార్ టెన్షన్, ఎస్పెషల్లీ క్రూడ్ ఆయిల్ మూవ్మెంటు, ఈ ECB యొక్క అవుట్కము. అలాగే సో ఇప్పటిదాకా వచ్చిన ఎర్నింగ్స్ అయితే కనుక డీసెంట్గానే వచ్చాయి. ఫర్దర్గా వచ్చే కంపెనీస్ యొక్క ఎర్నింగ్స్ ఏదన్నా డీవియేషన్ ఉందా లేదా అట్లాంటివి చూడాలి. ఇప్పుడు వరకైతే మేజర్ కంపెనీస్ అన్నీ సంతృప్తికరమైన ఎర్నింగ్సే వచ్చాయి. చాలామంది అనుకుంటూ ఉంటారు సో దాన్ని ఓవర్గా హైప్ చేస్తున్నారు అని. కాదు, సో మార్కెట్ ఆల్రెడీ చాలా ఏంటంటే హైయర్ లెవెల్ నుంచి డిస్కౌంట్ అయ్యింది. సో కానీ ఎర్నింగ్స్ ఏదో డేలా పడిపోతాయి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో హైయర్ లెవెల్ నుంచి డిస్కౌంట్ అయ్యింది. కానీ ఎర్నింగ్స్లో అలాంటి డీవియేషన్ ఉందా అంటే అంత డీవియేషన్ లేదు, సంతృప్తికరమైన రిజల్ట్సే వస్తున్నాయి. అలాంటప్పుడు మార్కెట్ దాన్ని పాజిటివ్గా తీసుకునే అవకాశాలే ఎక్కువ అని చెప్పి చెప్తానమాట. సో అది నా అనాలిసిస్. చూడండి సార్, ముందుగా దిగ్గజ కంపెనీలైన HDFC బ్యాంక్ యొక్క Q1 ఎర్నింగ్స్ చూద్దాం. సో నెట్ ప్రాఫిట్లో 5% గ్రోత్ ఉంది. అలాగే నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్. సో నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ అంటే ఏంటంటే బ్యాంక్స్ ఏం చేస్తాయి, FDలకి ఇంట్రెస్ట్ పే చేస్తాయి, అంటే మనలాంటి వాళ్ళు FD చేస్తే. సో ఆ మనీని వాళ్ళు ఏంటంటే బిజినెస్ లోన్స్, కమర్షియల్ లోన్స్, వెహికల్ లోన్స్, పర్సనల్ లోన్స్, హౌసింగ్ లోన్స్ ఎట్లా ఏంటంటే రొటేట్ చేసుకుంటాయి. వాళ్ళకి ఇంట్రెస్ట్ మళ్ళీ గెట్ అవుతుంది. గెట్ అయిన తర్వాత మనకి ఇవ్వాల్సిన FDలకి పే చేయాల్సి పే చేయాలి. నెట్ వాళ్ళకి మార్జిన్ మిగులుతుంది కదా, దాన్నే నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ అంటారు. సో దాంట్లో మంచి గ్రోత్ ఉంది. అలాగే HDFC బ్యాంక్ చూస్తే ప్రావిజన్స్ కూడా తక్కువ చేశారు. అలాగే NPAs తగ్గాయి, ఎసెట్ క్వాలిటీ అనేది ఇంప్రూవ్ అయింది, మంచి రిజల్ట్స్, డీసెంట్ రిజల్ట్స్నే పోస్ట్ చేసింది, అందులో సందేహం లేదు. అలాగే ICICI బ్యాంక్ యొక్క రిజల్ట్స్ చూసినా నెట్ ప్రాఫిట్ 16% గ్రో అయింది. అలాగే
మనకి ఎన్ఐ నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ ఇప్పుడే డిస్కస్ చేసుకున్నాం కదా. సో ఎన్ఐఏలో 12% గ్రోత్ అయింది. సో మంచి రిజల్ట్సే పోస్ట్ చేసింది. సో అలాగే మన కోటక్ బ్యాంక్ యొక్క క్యూఆర్ ఎర్నింగ్స్ నెట్ ప్రాఫిట్ 25% గ్రోత్ ఉంది. అలాగే నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్లో గ్రోత్ అనేది 9.2% గ్రో అయింది. సో మంచి డీసెంట్ రిజల్ట్స్నే పోస్ట్ చేశాయి అని చెప్పి చెప్పచ్చు. దిగ్గజ కంపెనీలు కదా, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసి, కోటక్, యాక్సిస్ బ్యాంకు, ఇవి బ్యాంక్ నిఫ్టీలో హెవీ వెయిటెడ్. సో అర్థమవుతుంది. బ్యాంక్ నిఫ్టీలో హెవీ వెయిటెడ్ సెక్టారు. అసలు కంట్రీకి బ్యాక్ బోను ఏంటి ఈ బ్యాంక్స్, ఫైనాన్స్. కాబట్టి ఏంటంటే ఈ మేజర్ కంపెనీస్ యొక్క ఎర్నింగ్స్ అప్డేట్స్ డీసెంట్గా రావడంతో మార్కెట్లో అయితే ఉత్సాహం ఉంటుంది. గ్లోబల్గా అలజడి అట్లాంటివి ఉంటే అవి టెంపరీ థింగ్సే కానీ, సో ఎర్నింగ్స్ ఉన్నాయి కాబట్టి మన మార్కెట్ యొక్క అప్ ట్రెండ్ని డీవియేట్ చేయకపోవచ్చు అనేది నా అంచనా అనమాట. సో ఏం జరుగుతుందో. బ్యాంక్ యొక్క Q1 అప్డేట్ చూస్తే ప్యాట్ ఇయర్ ఆన్ ఇయర్ పాయింట్ ఆఫ్ వ్యూలో 33% గ్రో అయింది. ఎన్ఐ నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ 17% గ్రో అయింది. సో అదనమాట రిజల్ట్స్. సో మంచి రిజల్ట్సే పోస్ట్ చేసింది ఎస్ బ్యాంక్ కూడా అని చెప్పి చెప్పచ్చు. అలాగే పూనావాలా పూనావాలాకి సంబంధించి చూడండి, ఇక్కడ మనకి రెవెన్యూ ఇయర్ ఆన్ ఇయర్ పాయింట్ ఆఫ్ వ్యూలో 77% పెరిగింది. అలాగే నెట్ ప్రాఫిట్ 391% పెరిగింది. సో మంచి రిజల్ట్స్నే పోస్ట్ చేసింది. ఇదే మీరు అబ్జర్వ్ చేయొచ్చు. చూడండి. అలాగే యాక్సిస్ బ్యాంక్ యొక్క Q1 అప్డేటు ప్యాట్ 22% పెరిగింది. ఎన్ఐ 8% పెరిగింది. సో మంచి రిజల్ట్స్నే పోస్ట్ చేసింది అని చెప్పి మనం చెప్పచ్చు. సో ఎన్పిఎస్ రీసెంట్ క్వార్టర్తో కంపేర్ చేయాలి. చూడండి, ఎన్పిఎస్ చూస్తే మనకి స్లైడ్గా పెరిగాయి. గ్రాస్ ఎన్పిఏ, నెట్ ఎన్పిఏ రెండు పెరిగాయి. గ్రాస్ ఎన్పిఏకి నెట్ ఎన్పిఏకి తేడా ఏంటి అని అంటే, ఎన్పిఏ అంటే ఏంటి అసలు ముందు 3 monthsకి పైగా బ్యాంక్స్కి రికవర్ అవ్వని బ్యాడ్ లోన్స్ని ఎన్పిఏ అంటారు. సో మరి అవి రికవర్ అవ్వకపోతే బ్యాకప్ మనీని ప్రొవైడ్ చేయాలి కదా, వాటిని ప్రొవిజన్స్ అంటారు. ప్రొవిజన్స్ కలిసి ఉంటే గ్రాస్ ఎన్పిఏ, ప్రొవిజన్స్ లేకుండా చూస్తే నెట్ ఎన్పిఏ అనమాట. సో మరి ప్రొవిజన్స్ అంటే ఎన్పిఎస్ పెరుగుతున్నప్పుడు ప్రొవిజన్స్ పెంచాలి కదా, అలాంటప్పుడు బ్యాంక్ యొక్క ఎసెట్ క్వాలిటీ అనేది డల్ అయిపోతుంది. సో కాబట్టి అంత సంతృప్తికరమైన రిజల్ట్స్ రాలేదు అని చెప్పచ్చు. పర్లేదు, కానీ ఈ ఎన్పిఎస్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్లియరెన్స్ అనేది వాళ్ళు వాటి మీద వర్కౌట్ చేయాల్సి ఉంది. చూడండి సార్, బ్యాంక్ నిఫ్టీ యొక్క పాయింట్ ఆఫ్ వ్యూలో సో ఇప్పుడు పీపుల్ ఏంటంటే థింక్ చేస్తారు, బ్యాంక్ నిఫ్టీ ర్యాలీ అవుతుందా, గ్యాప్ అప్ అవుతుందా అని. చూడండి సార్, వార్ టెన్షన్ కానీ అట్లాంటివి ఏమి లేకుండా ఏషియన్ మార్కెట్స్లో ఇబ్బంది ఏమి లేదనుకోండి, ఇన్ జనరల్గా ఏంటంటే హ్యూజ్ గ్యాప్ అప్పే అవుతాయి, ఎందుకంటే రిజల్ట్స్ బాగానే ఉన్నాయి కాబట్టి. కానీ దాని తర్వాత రీటైల్ పీపుల్ వచ్చి యాక్టివిటీ స్టార్ట్ చేస్తారు. కానీ ఇన్స్టిట్యూషన్స్ యొక్క యాక్టివిటీ చూడండి, Q1 అప్డేట్స్ దగ్గర నుంచే స్టార్ట్ అయింది. అలాగే వార్కి సంబంధించిన సీజ్ ఫైర్ టాక్స్ దగ్గర నుంచే స్టార్ట్ అయింది. అలాగే చూడండి, ఎర్నింగ్స్ రాకముందే, ఎర్నింగ్స్ ఫ్రైడే కాదు కదా, దాని తర్వాతే వచ్చింది కదా, సాటర్డే సండేనే కదా వచ్చింది. మరి చూడండి, సాటర్డే ఎర్నింగ్స్ వస్తే మరి ఫ్రైడేనే మార్కెట్లో అంత ఫుల్ గ్రీన్ క్యాండిల్ ఎలా పడింది, ఫ్రైడేలోనే హెచ్డిఎఫ్సి బ్యాంక్లో మూమెంట్ ఎలా ఉంది. సో అది ఇంపార్టెంట్. నేను చాలాసార్లు చెప్పాను, మార్కెట్ అనేది ముందు రియాక్ట్ అవుతుంది, న్యూస్ దాని తర్వాత వస్తుంది. కాబట్టి న్యూస్ అప్డేట్ చూసుకొని చంకలు గుద్దుకొని నేనేదో సాధిస్తాను స్టాక్ మార్కెట్లో అని పొజిషన్ తీసుకుంటే, సో న్యూస్ అప్డేట్ తెలుసుకున్న వాళ్ళు మీరే లాస్ట్. సో ఆ విషయం అనేది గుర్తుపెట్టుకోవాలి మనం. కాబట్టి సో మార్కెట్ ముందు రియాక్ట్ అవుద్ది, న్యూస్ తర్వాత ఫాలో అవుద్ది. సో మీరు రన్నింగ్ మార్కెట్లో కూడా చూడండి, సడన్గా ప్యానిక్ న్యూస్ వస్తే మార్కెట్ రెడ్లోకి వెళ్తుంది కదా, కానీ మీరు స్క్రీన్ మీద టీవీ న్యూస్ ఛానల్లో స్క్రీన్ మీద న్యూస్ అప్డేట్ చూసేటప్పటికి ఆల్రెడీ మార్కెట్ రెడ్లో ఆల్రెడీ 100-150 పాయింట్లు ఆల్రెడీ దానికి హోల్ పడిపోయి ఉంటుంది, బ్లీడ్ అవుతూ ఉంటాయి స్టాక్స్. ఎందుకో అర్థం కాదు. అర్థమయ్యేటప్పటికి మనకు ఒక కొన్ని మినిట్స్ ఆలస్యం అవుతాయి అన్నమాట. మీరు రన్నింగ్ మార్కెట్ జాగ్రత్తగా చూస్తే అలాంటివి ముందే పసిగట్టచ్చు. చాలాసార్లు నేను గత ఇయర్స్లో చూపించాను అదనమాట. సో మీ అందరికీ తెలిసిన విషయమే కదా. సో కాబట్టి ఏంటంటే, సో మార్కెట్ ఎప్పుడు కూడా వాచ్ఫుల్, ఎక్కువ ట్రేడ్ చేసేవాడు కాదు, ఎక్కువ అబ్జర్వ్ చేసి డేస్, మంత్స్, నెంబర్ ఆఫ్ ఇయర్స్ అతుక్కొని మార్కెట్ని కీన్గా అబ్జర్వ్ చేసేవాళ్ళు, వాళ్ళకి స్లోగా ఏంటంటే థింగ్స్ డైజెస్ట్ అవుతాయి. సో ఆదరాబాద్గా పిఈ తీసుకుంటాను, సిఈ తీసుకుంటాను అంటే సో అవి ఎంత డ్యామేజ్ చేస్తాయో నేను కొత్తగా మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఆప్షన్ ట్రేడింగ్ చేసే వాళ్ళకి మీ అకౌంట్లే సాక్ష్యం. సో కాబట్టి ఏంటంటే అన్నెసరీ F&O యాక్షన్స్ని అవాయిడ్ చేసి మార్కెట్ని అబ్జర్వ్ చేయడం నేర్చుకోండి అని చెప్పి చెప్తాను. చూడండి సార్, వీడియోలో చెప్పేవన్నీ కూడా నా వ్యక్తిగతమైన అభిప్రాయాలు. సో నాలెడ్జ్ షేరింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో డిస్కస్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. అందువల్ల మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కలిసి మాత్రమే డెసిషన్స్ తీసుకోవాలి. చూడండి సార్, కళాకారులకి చప్పట్లు, మాలాంటి యూట్యూబర్లకి మీరు ఇచ్చే లైక్లు, అలాగే మీ అభిప్రాయాల ద్వారా
మీరు తెలియజేసే కామెంట్లు, మీరు అడిగే క్వెరీస్ అవే మేము ఎక్స్పెక్ట్ చేసేది. మేము ఏం మనీ ఎక్స్పెక్ట్ చేయము. మార్కెట్లో ఏదైనా ఇంపార్టెంట్ న్యూస్ అప్డేట్ వల్ల మార్కెట్లో ఏదైనా డీవియేషన్ ఉంటే ఇంపార్టెంట్ థింగ్స్ తెలియడం కోసం మన సబ్స్క్రైబర్స్ కోసం ఇక్కడ ఫ్రీ టెలిగ్రామ్ లింక్ ఇచ్చాను. ఈ లింక్ ద్వారానే జాయిన్ అవ్వండి. మార్కెట్లో డూప్లికేట్స్ ఉన్నాయి, వాళ్ళు అనవసరంగా మనీ వసూలు చేస్తూ ఉంటారు. కాబట్టి మేము అలాంటి పనులు చేయము. కాబట్టి ఏంటంటే వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ద్వారా మాత్రమే జాయిన్ అవ్వండి అని చెప్పి చెప్తున్నాను. సబ్స్క్రైబర్స్కి మరీ చెప్తున్నాను. అదనమాట కథ. మరి సెలవా మరి. బాయ్ ఫ్రెండ్స్, గుడ్ డే.